కొత్తగూడెం జిల్లా చన్నగుండ మండలం గానుపాడు గ్రామం. అంటే మా విలేజ్లో అతి భయంకరమైన వర్షం పడింది. అలాగే పిడుగులు కూడా పడ్డాయి. దాని కారణంగా మా విలేజ్లో ఒక అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. ఈ మధ్యన కాలంతో సంబంధం లేకుండా వర్షాలు పడటం, పిడుగులు పడటం ఇలాంటివి జరుగుతున్నాయి. నేను చెప్పాల్సింది ఏంటంటే, బయటికి వెళ్ళే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి భయంకరమైన వర్షాలు కానీ ఏమైనా ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి అస్సలు ఆలోచించొద్దు, బయటికి వెళ్ళొద్దు అని చెప్తున్నాను. మా విలేజ్లో ఒక అబ్బాయి పిడుగుపాటుకి చనిపోయాడు. మంచి యువకుడు అతను. చాలా బాధేసింది. తన ఫోటో నేను రివ్యూ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది చూసి చాలా బాధపడతారు కొంతమంది అనేసి. నేను ఒక ఇన్ఫర్మేషన్ లాగా చెప్దామని చెప్పేసి ఈ వీడియో అయితే నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. చాలా ఘోరమైన వర్షం అండి. చూడండి ఎంత భయంకరంగా వస్తుందంటే అసలు ఇక దారుణం. ఇంతవరకు పిడుగుపాటుకి మా సరౌండింగ్లో చనిపోయినట్టు ఇప్పుడు నాకైతే నేను వినలేదు. ఇదైతే ఫస్ట్ టైము. దీని కారణంగా ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా వర్షాలు పడుతున్నాయి. అలాగే భయంకరమైన వర్షాలు. బయటికి వెళ్ళే ముందు జాగ్రత్తగా ఉండడానికి నేను కోరుకుంటున్నాను. ఇదే నేను చెప్పాలనుకుంది. థ్యాంక్ యూ.